సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 11/1/2024 గురువారం, తిథి మార్గశిర అమావాస్య సాయంత్రం 5:27 వరకు ఉన్నది. తదుపరి పుష్య శుక్ల పాడ్యమి, నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 5:40 వరకు. తదుపరి ఉత్తరాషాఢ, యోగం యాగాత సాయంత్రం 5:49 వరకు. కరణం చతుష్పాత ఉదయం 6:45 వరకు. దుర్ముహూర్తం పగలు 10:19 నుండి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 2:47 నుండి 3:32 వరకు. అమృతకాలం పగలు 1:43 నుండి 3:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:03 వరకు. ఈరోజు విశేషం అమావాస్య తిథి కావున పెద్దల పేరున అన్నదానం నిర్వహించుకున్నట్లయితే మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన, గురువుల యొక్క దర్శనం, పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తూ ఉంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. మనశ్శాంతి తక్కువగా ఉండును. బంధుమిత్రులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకా స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేయట జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాఘవేంద్ర స్వామి యొక్క దర్శనం, స్తోత్ర పారాయణాదులు వంటివి చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతాన రీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడగలవు. ప్రణాళికల్లో మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్రం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దర్శనం వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపార రద్దులు, మార్పులు చేర్పులు వంటివి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. బంధుమిత్రులతో మాట తేడాలు పడగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసిన మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయట
జరగగలదు. సంతాన నిమిత్తమే కొన్ని ప్రణాళికలు చేస్తూ ఉంటారు. వాటిలో మార్పులు చేర్పులు కూడా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రాఘవేంద్ర స్వామిని దర్శించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆటంకాలు పడగలవు. అనవసర ప్రయాసలు, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు ఒకట ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాల విషయంలో అనుకున్నట్లు పూర్తి చేయడం వల్ల ఆర్థిక పరంగా ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శ్రీపాద శ్రీవల్లభులని అర్చించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఇతరులకి ఇచ్చేటువంటి ధనం తిరిగి వచ్చేట కష్టదాయకమగును. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం, చరిత్ర పారాయణం వంటివి చేసిన మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.